ఈ వీడియోలో తిరుప్పావై 8వ రోజు పాసురాల గురించి తెలుగు తమిళ భాషల యొక్క భావాలను ఇక్కడ వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుప్పావై ప్రవచనం 8వ రోజు 8వ పాసురం. కీల్వానం వెల్రన్రు ఎరుమై శిరువీడు மேய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்துன்னை கூவுவான் வந்து நிந்தோம் போது கலமுடைய வாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்றாராய்ந்து అరులేలోరెంబావాయ్. ఈ 8వ పాశ్రం యొక్క భావాన్ని పరిశీలిస్తే, ఓ గోపిక, ఆకాశం క్రింద భాగము తెల్లబడినది, తెల్లవారినది. గేదెలు ఉదయపు చిరుమేతకై చిన్న బీడులలోకి విడవబడి ఉన్నాయి. తక్కిన గోప బాలికలందరూ వ్రతమునకు పోవుటయే లక్ష్యముగా పోవుచుండగా వారిని అడ్డగించి పోరివ్వక నిన్ను పిలుచుకొని పోవుటకై వచ్చి నీ ఇంటి ముందు నిలిచినాము. భగవంతుని యందు కుతూహలము, మా యందు వేడుకగల పిల్ల, లేచి రావమ్మా, అతనిని కీర్తించదము, పర అను వాద్యము పొందెదము. గుర్రము రూపమున వచ్చిన కేశి దౌడలు చీల్చిన వాడిని, చాణూర ముష్టికులను, మల్లులను, మట్టి కనిపించిన వాడిని, దేవాది దేవుని మనము చేరి సేవించిన అతడు ఓహో ఓహో అని ఆతృతపడి మనము వచ్చిన పనిని విచారించి దయచూపిస్తాడు. ఇది అద్వితీయము మన వ్రతము. దీని యొక్క భావ విశ్లేషణను పరిశీలిస్తే, క్రిందటి పాశురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది ఈమె. రాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడిన అందులోని అంతరార్థం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన ఈ గ్రంథ అంతర్యాన్ని ప్రతివారు ఎరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ 8వ పాశురంలో శ్రీకృష్ణ భగవాన్ని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయినను ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొల్పుతున్నది. ఈ 8వ రోజు నీ వాడనని తెలిపితే చాలు, పరమాత్మే మన కోసం తప్పిస్తాడు. ఆండాళ్ తిరువడిగలే శరణం అనగా ఈ ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి హింసించి చేసే వ్రతం కాదు. శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం. నీటి వాలుకు మనం తెరచాప ఎత్తుకుంటే దానికి గాలి కూడా వాలు అయితే యాత్ర వేగంగా సాగినట్లుగానే మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావలసిన పదార్థాలని అందిస్తూ బాగుపడటానికి ఆలోచన రీతిలో మార్పు వచ్చేలా మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాళ్ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితి కోసం పాటుపడడం, అది కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఈ ఆండాళ్ తిరుప్పావై వ్రతం. మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతున్నాయి. అస్మాన్ ఆగ్నే నయ సుపత రాయే అనగా మా అందరినీ కలిపి మంచి మార్గ నడుపు అనే విషయాన్ని తెలుపుతాయి. మన వేద సంప్రదాయం ఇదే ఆండాళ్ ఆ మార్గాన్ని నడిచి తను ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని. మనిషికి ఇది లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలుపుతాయి. అందరం కలిసి ఆనందం పొందడాన్నే బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్నాం అంటే మనల్ని ముముక్షు అని అంటారు. మరి ఏం చేయాలి, ఏది పొందాలనేది మన వేదాలు చెప్తాయి. యాజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు. జనక చక్రవర్తి గురువుగారు ఆయనకు 2 భార్యలు ఉండేవారు. పెద్దావిడ మైత్రేయి, చిన్నావిడ కాత్యాయిని. కొంతకాలం అయ్యాక
వానప్రస్థం గడపాలని తన ఆస్తిని విభజించి వాళ్లకు పంపకం చేస్తాడు. అయితే కాత్యాయని సంపదలను తీసుకొని ఊరుకుంటుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది. ఆయనను ఒక ప్రశ్న వేసింది. ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటుంది బహుశా ఇంతకంటే విలువైనదై ఉంటుంది కదా. మరి నాకు ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట బయలుదేరింది. మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేను పొందాలని అనుకుంటున్నాను. మరి దానికి నేను ఎలా సాధన చేయాలో చెప్పు అని అడుగుతుంది. ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య మైత్రేయి అంటూ ఉపదేశం చేశాడు. హే మైత్రేయి, ఆత్మవారే ద్రష్టవ్య అంటే లోపల ఉండే ఆత్మ అనే దాన్ని మనం స్పష్టంగా చూడగలగాలి. కానీ ఎట్లా కనిపిస్తుంది? ద్రష్టవ్య చూడాలి అనుకున్న దాన్ని మొదట, శ్రోత్రవ్య అనుకున్న దాన్ని వినాలనుకున్న దాన్ని, మంతవ్య అంటే దాన్నే పదే పదే తలచాలి. అలాంటప్పుడే మనకు లభిస్తుంది ఏదైనా. నిధిధ్యాసితవ్య ఇకపై దాన్ని ఊహించాలి, మనం ఊహించుకోవాలి మనకు లభించిందని. మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాల్ ఇదే విషయాన్ని చెబుతుంది. ఆండాల్ తల్లి చెప్పేది ఏదో మెట్ట వేదాంతం కాదు, లౌకికమైనది అంతకంటే కాదు. ఆండాల్ తిరుపావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని, అందులో మన సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికాకృష్ణుల కథ. పైకి ఒక అందమైన కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత్ర. మొదట పక్షులు అరుస్తున్నాయి అని చెప్పింది. ఇక పక్షుల అరుపులు వినలేదా అని చెప్పింది. ఇది మన శ్రవణం చేయడం లాంటిది. అలా చేయగా క్రమేపీ రుచి ఏర్పడ్డాక ఆలయ పిలుపు శంఖధ్వని, గోపికల పెరుగు చిలికే ధ్వనిని ఊహించింది. ఇలా కనిపించని వాటిని ఊహిస్తున్నారు. ఎన్నింటినో వింటున్నాం, ఊహిస్తాం. ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి. అందుకే మునులు స్మరించువాడు అని తెలిపింది. వాడే నారాయణుడు అని తెలిపింది. ఇలా మునుల వద్ద ఉపదేశం పొంది మనం జీవనం సాగించాలి. ఇలా సాగితే మనం ద్రష్టవ్య, అప్పుడు స్పష్టంగా చూడగలుగుతాం మనం ఊహించిన విషయాన్ని. కీల్ అంటే తూర్పు దిక్కున, వానం అంటే ఆకాశం, వెళ్ళనర్ అంటే తెల్లవారిందని అనుకొని, ఎరుమై గేదెలన్నీ కూడా, శిరువీడు వెయ్యాన్ అంటే చిన్న మేత మేయడానికి, పరందన కాన్ పచ్చిక బయళ్లలో వ్యాపించాయి. సాధారణంగా గేదెలను తామసిక గుణంతో పోలుస్తారు, తెల్లవారటాన్ని సత్వంతో పోలుస్తారు. ఇక్కడ ఆండాల్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వంపైకి వస్తున్నప్పుడే మనం బాగుపడే ప్రయత్నం చేయాలి అంటుంది. మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది అని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు రసోప్యస్య పరం దృష్ట్యా నివర్తతే. మన లోపలుండే సర్వరసుడు సర్వగంధుడు అయిన భగవత్ దర్శనం అయినప్పుడు మాత్రమే మాలోని ఈ తామసిక గుణం బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చేయాలి. మీ ముఖకాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు మీకు అనిపిస్తుంటుంది. ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోపబాలిక లేవలేదు. ఇంకా మిక్కుళ్ళ పిల్లై గళం అంటే మిగతా పిల్లలందరూ పోవాన్ పొంగినారై త్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళిపోతుంటే కామల్ కాత్తు వాళ్లను ఆపి ఉన్నైక్కు పందు నిర్నోరం అంటే నిన్ను కూడా తీసుకువెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాం. ఎందుకంటే కోదుగలం ఉడయ్య పాపాయ్, శ్రీకృష్ణుడే నిన్ను కలవాలని కుతూహలం కలిగించే గోపికవి కదా నువ్వు. భగవద్గీతలో స్వామి చెప్పినట్లు ప్రియోహి జ్ఞానినో త్వర్తమాం సచ మమ ప్రియ. జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకు జ్ఞాని అంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఇష్టం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు భగవద్గీతలో. అందుకే మనం ఆలయాల్లో అల్వారులని పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం. నిన్ను వదిలి మేము వెళ్ళలేం. నీవు మా వెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి
ప్రసన్నం అవుతాడు మాకు. ఎల్లుంది రాయ్, లేవమ్మా, అందరం కలిసి వెళ్దాం అంటుంది. ఇక్కడకు వెళ్ళి పాడిపరై కొండు, మనకు నోరు ఉన్నందున ఆయన నామాన్ని పాడుదాం అంటుంది ఆండాళ్. మావాయి పిల్లందానై గుర్రం రూపంలో వచ్చిన అశ్వాసురుని నోట్లో చేయి పెట్టి నోరు విరిచి వేశాడు. మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక. కఠోపనిషత్తులో ఈ విషయం ఉంది. యముడు సచికేతుడికి చెబుతాడు, ఇంద్రియాని హయానాహు అనగా శరీరం అనే రథానికి ఉన్న గుర్రాలు ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు మనను 5 వైపులకు లాగుతూ ఉంటాయి. మనస్సు అనే బల్లెంతో, బుద్ధి అనే సారథి చేతిలో కళ్ళెంతో, మనస్సు అనే కళ్ళెంతో బుద్ధి అనే సారథి చేతిలో పెట్టావా ప్రయాణం సుఖంగా సాగుతుంది. లేకపోతే ఈ రథం ముక్కలు ముక్కలైపోతుంది. జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను హరించడు, వాటి ప్రవృత్తిని మారుస్తాడు. అందుకే అశ్వాసురుని నోరు విరిచేశాడు. ఇది మనకు అర్థం కావడానికి చెప్పిన కథ. మల్లరై మాట్య, మధురా నగరిలో మల్లయోధులైన చాణూరుడు ముష్టికుడులను కంసుడు శ్రీకృష్ణ బలరాములని సంహరించడానికి ఏర్పాటు చేస్తాడు. వారు మాదకద్రవ్య సేవించి ఉంటారు. కృష్ణ బలరాములు వారి మధ్యకు వెళ్ళి ఇరువురు వారే సంహరించుకునేటట్లుగా చేస్తారు. మనకి ఆయన దూరంగా పోకుండా ఆయనే చేసుకున్నాడు. మనలోని కామక్రోధాలు ఈ మల్లయోధుల వంటివే అని గమనించాలి. మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం? ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు. పూరణైరేవ కన్యతే, దేనితోనైతే నీవు పూడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని పుడ్డగా చేస్తాయి. అగ్నికి కావలసింది ఇంధనం. ఇంధనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది కదా. అలాగే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి. రావణ వధ అనంతరం, హే రావణ, ఈ రాముడు కోతులు నిమిత్తమాత్రులు నిన్న వీరు అణిచివేసింది. నీలోని కామక్రోధాలను పైకి లేపుకున్నావు, వాటితోనే నిన్ను నీవే చంపుకున్నావు అని మండోదరి శోకిస్తూ అన్న మాటలు మనకు రామాయణంలో కనిపిస్తాయి. శ్రీకృష్ణుడి వైపు మనం మలిస్తే వాటినే కృష్ణుడే సంవరించే వేస్తాడు. దేవాది దేవనై, ఆయన దేవాది దేవుడు. మనల్ని ఆయన ఎప్పుడూ వదలడు. ఇన్నాళ్ళు మనం నీ వాడను అని అనకనే కదా ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు కోరికను కలిగినందుకు నోటితో ఒక్కసారి అను, ఏమని? చెన్నూర్ నాం సేవిత్తాల్. ఒకసారి మనం చేరి తండ్రి మేము నీ వారమని తెలిపితే చాలు. అవాయన్నర్ ఆరాయ్ అంద అరుల్, మన కోసం ఆయనే తపిస్తాడు. ఇక్కడ మనం రామాయణంలోని ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకోవాలి తప్పకుండా. రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉంటాడు. అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి, రామ, మాకు ఇన్ని కష్టాలున్నాయని మొరపెట్టుకుంటారు. రాముడు, నేను అయోధ్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకొని తీర్చేందుకేనని తను కొంత ఆలస్యం చేసేందుకు సిగ్గుపడతాడు. ఇది పరమాత్మ స్వభావం. మనం ఒక్కసారి సేవిస్తే చాలు, ఆయన మన కోసం తపిస్తాడు. తిరుమలిసై అల్వార్, ఆయననే భక్తిసారులు అని కూడా అంటారు. ఆయన కాంచీపురంలో ఒక ఆలయంలో ఉండేవారు. వారితో పాటు ఆయన శిష్యుడు కూడా ఉండేవాడు. అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు. ఆయన్ని రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు. దానికి ఆయన దేవుణ్ణి పాడే నాలుక మనుషులను పాడటానికి కాదు అని అంటాడు. దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుండి బహిష్కరిస్తాడు. అతనితో పాటు గురువుగారు బయలుదేరుతాడు. దానితో ఆ గురువుగారి వెంట ఆలయంలో పెరుమాళ్ళు కూడా ఆయన వెంటనే వెళ్తానడంతో రాజుగారికి అప్పుడు తను చేసిన తప్పును తెలుసుకొని ఇద్దరిని బతిమలాడి వెనక్కు తీసుకువస్తాడు. ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేదన్నమాట. యథోక్తకారి అనగా ఎలా చెప్తే అలా వినే పెరుమాళ్ అని అర్థం. ఇది కాంచీపురంలోని ఒక ఆలయంలోని జరిగిన సంఘటన. అందుకే మన ఆండాళ్ ఈరోజు అలాంటి ఒక గోపికను మనతో కలిపి భగవంతుని అనుగ్రహం మనపై పడేటట్టు చేస్తుంది. ఇక మార్గశిర తిరువాచకం, మాణిక్యవాచక తిరువంబాబై
చిదంబరం నటరాజేశ్వరుణ్ణి కీర్తించవలసిన 8వ పాశురం గురించి తెలుసుకుందాం. కోళి చిలంబుచ్ కురహంగం ఏళిల్ ఇయంబ ఇయంబు మెన్ సంగ్యంగు కేళిల్ పరంజ్యోతి కేళిల్ పరంగ రుణై కేళిల్ విరుపోరుగల్ పాడినోం కెట్టిలయ్యో వాళి ఈ తెన్న ఉరక్కమో వాయిందిరవాయై అలియాన్ అంబుడైమై ஆமாறும் இவ்வாறோ ஊழி முதல்வ நாய் நின்ற ஒருவனை ஏழைபஜ் కాలనయ్యే పాడేలోర్ ఎంబావాయ్. దీని యొక్క భావార్థం ఏంటంటే కోళ్ళు కూస్తున్నాయి, అంతటా పక్షులు కిలకిలా రావాలు, సప్తస్వరాల వలె శంఖారావాలు ఆకాశం అంతటా నినదిస్తున్నాయి అనగా వినిపిస్తున్నాయి. సర్వాంతర్యామి అయిన పరంజ్యోతిని, పరమ కరుణని, సాటిలేని మేటి అయిన వస్తువులను కీర్తిస్తూ మేమంతా పాడుతున్నాము. నీకు వినిపించడం లేదా? భళి, ఇది ఏమి నిద్రో, ఎవరు తెరువవో, నీ గొంతు మొగబోయిందా? చక్రధారి ప్రేమ కూడా అటువంటిదేమో. ప్రళయకారుడైన పార్వతీ సమేతుని కీర్తించు, మేలుకో, ఆలోచించు ఓ మా చెలియా. ఇక్కడితో 8వ పాశురం సమాప్తమైంది. తెలుగు మరియు తమిళంలో శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.